హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టీ టైంకి మనకి బెస్ట్ స్నాక్ ఐటెంగా మూంగ్ దాల్ వడలు చేసుకుందాము. పైన క్రంచీ అండ్ క్రిస్పీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. డెలీషియస్ స్నాక్ ఐటమ్ అనమాట. మీరు ఇట్టే తినేయచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుంది, లోపల పైన క్రంచీగా ఉంటుంది. మీ టీ టైంని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ స్నాక్ ఐటెంతో. ప్రాసెస్ కూడా చూద్దాం రండి. 3 అవర్స్ బిఫోర్ మనం ప్రిపరేషన్ చేసుకునే ముందు 3 అవర్స్ బిఫోర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. చక్కగా సోక్ అయిపోతుంది. చక్కగా మీరు ఎంతైతే క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అంత తీసుకోండి. నేనైతే 2 కప్స్ తీసుకున్నాను. చక్కగా వాష్ చేసేసి వాటర్ పోసి పక్కన పెట్టేశాను అనమాట. ఆఫ్టర్ 3 అవర్స్ మనం చక్కగా జాలీలో వాటర్ లేకోకుండా స్ట్రెయిన్ చేసేసుకొని ఆ పప్పు అంతా, ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంటే కన్సిస్టెన్సీ రావదండి, మనకి వడలా రావాలి కదా. సో అందుకోసం ఏంటంటే వాటర్ అంతా డ్రైనేజ్ అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోకుండా మనం కొంచెం పలుకులుగా ఉంటే బాగుంటుంది. దట్టు ఇది ఎక్కువ సాఫ్ట్ అయిపోతుంది ఈ మూంగ్ దాల్ అనేది. అందుకనే కొంచెం పప్పు అయితే పక్కన తీసి పెట్టేసి మనం మిగతా పప్పుని మనం గ్రైండ్ చేసేసుకుంటే అది అనేది మనం గ్రైండ్ చేసింది పిండి చక్కగా సాఫ్ట్ అయిపోతుంది మనం ఈజీగా. ఎందుకంటే చాలా సోక్ అయిపోతుంది అనమాట. మనకి మినపప్పులా కాదనమాట, ఇది బాగా సాఫ్ట్ అయిపోతుంది. దానిలోనే నేనేంటంటే కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను సరిపడా. గ్రైండ్ చేసేసుకోండి. ఇది పిల్లలకి చాలా హెల్దీ అండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటిది మూంగ్ దాల్తో చేసి పెట్టండి. వాళ్ళు సరిగ్గా రైస్ తినకపోయినా, సరిగ్గా ఏం తినకపోయినా ఇది స్నాక్ ఐటమ్గా చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రంచీగా క్రిస్పీగా వస్తుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. చక్కగా నవ్వులేటప్పుడు ఏంటంటే మనకి మూంగ్ దాల్ పలుకులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ దీనిలో హెల్త్ బెనిఫిట్సే ఎక్కువ ఉంటాయండి. మనకి యాంటీ ఏజింగ్, క్యాన్సర్కి కూడా ఇది యూజ్ అవుతుంది. క్యాన్సర్ మీద కూడా ఫైట్ చేసే గుణాలు ఉంటాయండి. యాజ్ వెల్ యాజ్ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది తినకూడదు అది తినకూడదు అని ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఈ మూంగ్ దాల్ రెసిపీస్ అనేవి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే దీనిలో చక్కగా వైటమిన్ కే అనేది ఉంటుందండి. అదే రిచ్ ఇన్ ఫైబర్ ఆల్సో. ఇది ఫ్యాట్లెస్ అనమాట, మనకి ఎక్కువ ఫ్యాట్ ఉండదు ఇది తీసుకోవడం వల్ల. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ ఐటెం తీసుకోవచ్చు. ఎప్పుడు స్ప్రౌట్స్ లేదంటే దోశ ఇలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు స్నాక్ ఐటెం లాగా, లేదా బ్రేక్ఫాస్ట్కి అయినా సరే. స్నాక్ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు 3కి 4కి అట్లాగా తీసుకుంటారు కదండి. సో ఆ టైంలో ఇది స్నాక్గా తీసుకోవచ్చు అనమాట. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు కూడా. ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉండదు కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి. సో ఇలా చక్కగా మీరు కూడా ఏంటంటే పిండి గ్రైండ్ అయిన తర్వాత ఆనియను, అలాగే కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. చక్కగా కలిపేస్తే మనకి కన్సిస్టెన్సీతో మనం వడల్లాగా వేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే నేను గారెల్లాగా చిన్నగా చిల్లుపెట్టి వేసాను అనమాట, వస్తుందా అని. యాక్చువల్లీ ఏంటంటే మా ఆంధ్ర సైడ్ అండి చిల్లు పెట్టి వేస్తే గారనే అంటాం, వడ అని అనమన్నమాట. కానీ మిగతా ఏరియాస్లో తమిళనాడు సైడు అటు వెళ్ళినప్పుడు ఏంటంటే కంప్లీట్ దీన్ని చిల్లు పెట్టిన దాన్ని కూడా వడ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ సైడ్ కూడా ఏంటంటే చాలామంది వడ అనే అంటున్నారు. కానీ నేనైతే కన్ఫ్యూజ్ అయ్యా చాలా తమిళనాడు వెళ్ళినప్పుడు. వాళ్ళు ఏంటంటే గారెను కూడా వడ అనే అంటారు. నేను అక్కడ హోటల్కి వెళ్ళినప్పుడు వడ అంటే వేరు కదా, దీన్ని వడ అంటున్నారు ఏంటి అని చాలా కన్ఫ్యూజ్ అయ్యా. కానీ చిల్లు పెట్టిన దాన్ని కూడా గారెను కూడా అక్కడ వడ అనే పిలుస్తారని నాకు తర్వాత అర్థమైంది. సో చాలా ఏరియాస్లో అలా పిలుస్తూ ఉంటారు, కానీ మా ఆంధ్రాలో మాత్రం చిల్లు పెడితే దాన్ని గారెనే అంటారు. సో అదండి మనకి ఎమ్మి టేస్టీ మన వడలు అయితే రెడీ అయిపోతున్నాయి. చక్కగా నూనె స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేసుకొని
చక్కగా నూనె కాగింది అని డిసైడ్ అయిన తర్వాత కొంచెం చిన్న ముద్ద వేస్తే పిండి మనకి కాగిందో లేదో అర్థమవుతుంది కదా. ఆ తర్వాత వడ వేయండి. 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించండి. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసి మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, తినొచ్చు. ఓకేనా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.